చూస్తున్నారు ఆర్వీటీ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఐఫోన్ 14 ప్లస్ కెమెరా రివ్యూ ఫుల్ డీటెయిల్స్గా మీకు చూపించబోతున్నాను. కెమెరా రివ్యూ కూడా, కెమెరా ఉన్న క్వాలిటీ, కెమెరాలో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో కూడా మీకు ఈ వీడియోలో అర్థమవుతాయి. సినిమాటెక్ మోడు, అలాగే ఇప్పుడు నేను తీసే వీడియో కూడా ఐఫోన్ 14 ప్లస్తోనే తీస్తున్నాను. మీకు కెమెరా విషయంలో చూస్తే 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాతో బ్యాక్ రావడం జరిగింది. నేను దీన్ని అన్బాక్సింగ్ కూడా నేను ఛానల్లో పెట్టడం జరిగింది. వైడ్ యాంగిల్లో సూపర్గా ఉన్నాయి, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్లో ఇంకా బాగున్నాయి. సినిమాటెక్ మోడ్ అయితే అసలు ఇంతవరకు నేను ఏ మొబైల్లో కూడా చూడలేదు, అంత బాగా వస్తున్నాయి సినిమాటెక్ మోడ్స్. ఇవి కొత్తగా ఫీచర్స్ రావడం జరిగింది. ఈ ఫీచర్స్ వల్ల సినిమాటెక్ మోడ్ అంటే మనం ఫ్రంట్ ఒక మనిషిని తీస్తుంటే ఇంకో మనిషి రాగానే అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఎమ్మన్నే. ఆ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఎంత క్లారిటీగా ఎమ్మన్నే ఆ మనిషి అటు వెళ్ళిపోవడంగానే మన బ్యాక్ ఉన్న మనిషిని ఎంపటినే అబ్జర్వేషన్ చేసుకుంటుంది. అలాగే క్యామ్లో మనకి చాలా ఫీచర్స్ యాడ్ చేశారు ఈ 14 ప్లస్లో. కానీ ఇప్పుడు వస్తున్న 15 ప్లస్లో ఇంకా అందులో 15 ప్లస్ కానీ, 15 ప్రో కానీ, 15 ప్రో మ్యాక్స్ కానీ మీకు ఇవన్నీ కూడా 48 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. ఈ 48 మెగాపిక్సెల్ ఇంకా క్లారిటీగా ఉన్నాయి. నేను మీకు ముందు అది కూడా చూపిస్తాను, ఆ క్యామ్ కూడా చూపిస్తాను, ఆ క్వాలిటీ కూడా చూపిస్తాను. ఇది ఐఫోన్ అనేది మనకి క్యామ్ కానీ, సెక్యూరిటీ పరంగా కానీ అన్ని విధాలుగా చాలా ఉపయోగపడేది. మీకు నేను ఇప్పుడు నా వీడియో బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా మీకు ఎంత అబ్జర్వేషన్గా ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది. నేను ఒక నర్సరీని మొత్తం కూడా వీడియో చేయడం జరిగింది. అలాగే ఒక నర్సరీ ప్లస్ మేము ఒక వెంచర్కి వెళ్ళాము. ఆ వెంచర్లో ఉన్న అసలు చెట్లను కానీ అన్నిటిని కూడా స్లో మోషన్ వీడియో అయితే చాలా సూపర్గా ఉంది. స్లో మోషన్ వీడియో అసలు బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బాగుందంటే నాకు చాలా 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 సూపర్గా నచ్చింది. మీరు ఒకసారి ఇవన్నీ కూడా చాలా 4K వీడియో సూపర్గా వస్తుంది. మీకు 1080pలో కూడా వస్తుంది, కానీ 4Kలో ఇంకా రిజల్యూషన్ సూపర్గా ఉంది. మీకు అలాగే ప్రతిదీ కూడా మీరు ఐఫోన్ అనే కాదు, ఏ ఫోన్ అయినా కెమెరా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫోటోగ్రఫీ ఎవరైతే ఇష్టపడి ఉన్నారో వాళ్ళకైతే ఐఫోన్ బెస్ట్ ఆప్షన్ అని నేనైతే నా సజెషన్ ఇస్తాను. ఇప్పుడు ఐఫోన్ కాస్ట్ కూడా తగ్గాయి. అందులో ఈఎంఐ ఆప్షన్ మీద కూడా కొనుక్కునే ఆప్షన్ వచ్చింది. ఐఫోన్కి ఉన్న గొప్పతనం ఏంటి, సెక్యూరిటీ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అలాగే సూపర్ క్వాలిటీతో మీకు అన్ని విధాలు రావడం జరిగింది ఐఫోన్. మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను అంతకుముందు వీడియోలు తీసినప్పుడు మామూలుగా అప్పో ఫోన్తో తీశాను, అలాగే రెడ్మీ ఫోన్తో తీశాను. అన్నీ కూడా నాకు అంత క్లారిటీగా నాకు అనిపించలేదు. శాంసంగ్ ఫోన్తో కూడా తీశాను, నాకు అంత క్లారిటీ అనిపించలేదు. ఈ ఫోన్ నేను అంతకుముందు 11 వాడాను, ఐఫోన్ 11 వాడాను. ఆ 11 వాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 14 ప్లస్ తీసుకున్నాను. ఈ 14 ప్లస్ కూడా మీకు నెంబర్ 1 క్వాలిటీతో రావడం జరిగింది. అలాగే మీకు చిన్న డిఫరెన్స్ వస్తాయి ఈ వీడియోలో, ఎందుకంటే ఇది వెంచర్ లుకింగ్ బాగుంటుందని నేను ఇక్కడికి వచ్చి వీడియో తీయడం జరిగింది. ఈ వెంచర్లో వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ ఉన్న మీకు అన్ని వీడియోలు చూడండి. మీకు ప్రతిది కూడా స్లో మోషన్ వీడియో పెట్టాను, అలాగే వైడ్ యాంగిల్ పెట్టాను, అలాగే 1x జూమ్తో పెట్టాను, 0.5 జూమ్తో పెట్టాను. ప్రతిది కూడా మీకు 5x జూమ్తో మీకు ఇది రావడం జరిగింది. మంచి క్వాలిటీ 5x జూమ్ కూడా, అది కూడా మీకు చూపించాను, చూడండి. అలాగే ఫోటోలో అయితే పనోరామా సూపర్గా వచ్చింది వీడియో. పనోరామా ఫోటో వచ్చేసి సూపర్గా ఉంది, అది కూడా చూడండి. మీకు అలాగే ప్రతి విషయంలో, కెమెరా విషయంలో అసలు నేను తీసేయడానికి ఏమీ లేదు, చెప్పడానికి విడిగా ఇది బాగలేదని చెప్పడానికి లేదు. కెమెరా నాకు సూపర్ బాగా నచ్చింది. నా వీడియోకి ఒక లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేస్తే నాకు మంచి బూస్టింగ్గా ఉంటుంది. ఒక లైక్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి.
ఎందుకంటే ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ అన్ ఆప్షన్ పెట్టుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తారని, ఇంకా ముందుకు నన్ను ఎంకరేజ్ చేసి తీసుకెళ్తారని అనుకుంటున్నా. నా వీడియోలో ఇంకా అప్డేట్గా నేను చేయాలని, మీకు ఇంకా కొద్దిగా ఏమైనా అప్డేట్గా రావాలనే ఒక డౌట్గా ఉంటే దయచేసి కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్లో బ్రదర్ ఇలా చెయ్యి అని ఏమైనా అప్డేట్గా ఏమైనా మీకు ఏమైనా కొత్త ఐడియా ఉంటే నేను నాకు చెప్పినట్లే నా కామెంట్స్లో పెట్టినట్టయితే నేను దాన్ని మోటివేషన్ చేసుకుంటాను. తెలియనివి కూడా మీకు తెలిసినవి ఉంటాయి, నాకు అన్నీ తెలుసు అని చెప్పట్లేదు. ఓకే ఫ్రెండ్స్, iPhone 14 Plus కెమెరా మీరు క్వాలిటీలో చూడండి. సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది. ఇది చాలా ఇప్పుడు తక్కువ రేట్లో వస్తుంది. 74,000-75,000తో మీకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఉంది, తీసుకోవచ్చు. ఎవరు కూడా దీనిలో ఈ డిస్ప్లే కూడా 6.7 ఇంచెస్తో సూపర్గా వస్తుంది. 15 Plus కూడా మీకు రాను చూపిస్తా. అవి కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి, అవి ఇప్పుడు మనకు వద్దు, అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది చాలు, ఎందుకంటే ఇది 17 మీద ఇప్పుడు అప్డేట్ ఆల్రెడీ అయిపోయింది. 17 అన్నిటికీ 17 వచ్చేసింది, ఆ అప్డేట్ వదిలేసేసారు. సేమ్ 17, 15లో 15 Pro Max కానీ ఏదైనా అదే ఉంది. ఇప్పుడు 14 కానీ 14 Plus కానీ ఎవరైనా ఎవరు ఇష్టం వచ్చింది 14 కేటగిరీ తీసుకోండి. 11 అయితే ఎవరో ఇష్టపడబాకుండా 12 కానుంచి పైన ఎవరైనా iPhone కొనాలనుకుంటే 12 సిరీస్ నుంచి పైకి తీసుకోండి. అవే ఇంకా మంచి క్వాలిటీతో ఉన్నాయి. మాకు డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ, అంటే వినాయక ఉత్సవాలు అండి, దయచేసి అర్థం చేసుకోండి. వినాయక ఉత్సవాల్లో సౌండ్ వల్ల కొద్ది డిస్టర్బెన్స్గా ఉంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈసారి వీడియోలో మంచి క్వాలిటీతో, మంచి లొకేషన్తో మీ ముందుకు వస్తాను. లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకున్నా. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, బాయ్.